అర్జున్, ఇదే అడవి. మనం కొంచెం ముందుకు వెళ్తే ఆ ముసలావిడ చెప్పిన నది వస్తుంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అర్జున్. ఎటువైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అవును, మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగో ఆ ముసలావిడ చెప్పిన నది. ఇక్కడ నుండి కొంచెం దూరం నదిలోకి వెళ్ళాలి. జాగ్రత్త అర్జున్, నదిలో ఏమైనా ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాలి. సరే, మీరు కూడా జాగ్రత్తగా రండి. అదిగో అక్కడే ఆ తామర పూలు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్దాం పద. ఆగండి, అక్కడ ఒక ముసలి ఉంది. చూసుకోలేదు అర్జున్, ఇప్పుడు ఎలా? నేను ఆ ముసలిని నా వైపు వచ్చేలా చూస్తాను. మీరు వెళ్ళి ఆ తామర పూలు చూపించే దిక్కును చూడండి. వెళ్ళండి, నాకు సమయం లేదు. నువ్వు జాగ్రత్త అర్జున్. పర్లేదు, మీరు వెళ్ళండి, అది నా వైపే వస్తుంది. ఈ పువ్వులు తూర్పు వైపు దిక్కుని సూచిస్తున్నాయి, అంటే మేము తూర్పు వైపు వెళ్ళాలి. అర్జున్, మనం తూర్పు వైపు వెళ్ళాలి. సరే, సమయం లేదు అర్జున్, మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్దాం పదా. తూర్పు వైపు వెళ్తే అక్కడ శివాలయం ఉంటుంది. సరే, వెళ్దాం పదండి. అదిగో శివాలయం అక్కడే ఉంది. ఆ ముసలావిడ చెప్పిన గంట ఇదే. దీన్ని 3 సార్లు మోగించు అర్జున్. అదిగో ఆ శబ్దం విన్నావా? గుడి వెనుక ఉన్న గుహ ద్వారం తెరుచుకున్నట్టుంది. ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ముసలావిడ చెప్పినట్టు ఇప్పుడు మనం మొదటి ద్వారం ముందున్నాం. ఇక్కడున్న ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే మనం ద్వారం తెరుచుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఇక్కడే ఉన్న ప్రమాదాలకు మనం బలైపోతాం. ద్వారం మీద ఉన్న ప్రశ్న చదివి కింద ఉన్న సమాధానాలలో ఒక సమాధానం ఉన్న కీ తింపాలి. ఒకవేళ మనం సరి అయిన సమాధానం ఉన్న కీ తిప్పితే ద్వారం తెరుచుకుంటుంది. తప్పు కీ తింపితే పదునైన కత్తులు వచ్చి మన తలలను నరికిస్తాయి. ప్రశ్న ఏమిటంటే, రాజు కన్నా శక్తి గల రాణి ఎక్కడ ఉంటుంది? రాజు కన్నా శక్తి కలిగిన రాణి చదరంగంలో ఉంటుంది కదా. కీ తిప్పు అర్జున్. అర్జున్, నువ్వు సరి అయిన సమాధానం చెప్పావు. మొదటి ద్వారం తెరుచుకుంది. అమ్మయ్యా. అన్ని దానాలలో కన్నా 2 గొప్ప దానాలను చెప్పండి. అన్ని దానాలలో కన్నా 2 గొప్ప దానాలు గుర్తొచ్చింది. విద్యాదానం, అన్నదానం. ఈ సమాధానం కూడా కరెక్ట్గా చెప్పావు అర్జున్. 2వ ద్వారం కూడా తెరుచుకుంది. అద్భుతం అర్జున్, మనం 2 ద్వారాలను దాటి వచ్చాం. కానీ ఆయుధం ఎక్కడుంది? అర్జున్, ఇలా రా. ఇక్కడ ఏదో రాసి ఉంది. ఇక్కడ ఉన్న మంత్రం 3 సార్లు చెప్పండి, మీకు ఆయుధం సొంతం అవుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అర్జున్, ఆయుధం అక్కడున్న రాయి మీద ఉంది. పద, వెళ్ళి తీసుకుందాం. ఆఖరికి ఆయుధం సాధించాం. మనం త్వరగా యక్షిణీపురంలో ఉన్న అడవి దగ్గరికి చేరుకోవాలి. అక్కడ గురువుగారు పూజ మొదలుపెట్టి ఉంటారు. త్వరగా వెళ్ళాలి. అర్జున్, ఆయుధం నాకు ఇవ్వు, నేను యక్షిణిని చంపేస్తాను. మీరా? నువ్వెప్పుడు వచ్చావు? సరే, ఈ ఆయుధం తీసుకో. అర్జున్, వద్దు, అది మీరా కాదు, యక్షిణి.